హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం పల్లి పట్టి లేదా గ్రౌండ్నట్ చిక్కీ లేదా పీనట్ చిక్కీ అంటారు కదా, అది ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇది ఎవరైనా సరే తయారు చేయొచ్చు అనమాట. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ వీడియోలో చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి అంతే అనమాట. పాకం పర్ఫెక్ట్గా పడితే చక్కగా మనం పల్లి పట్టి తయారు చేసేసుకోవచ్చు. ఒక మందంగా ఉన్న కడాయిలో 1 కప్పు పల్లీల్ని వేయించుకోవాలి. మీడియం నుండి లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఇలా కలుపుకుంటూ వేపుకోవాలి. ఇవి పల్లీలు వేగడానికి ఇండికేషన్ ఏంటంటే పల్లీలు దానంతట అవే పగులుతాయి అన్నమాట. అప్పుడు ఇవి పర్ఫెక్ట్గా వేగినట్టు. చూస్తారు కదా, ఇలా రెండుగా బ్రేక్ అవుతాయి. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారబెట్టుకోవాలి. ఒక 10-15 నిమిషాలు చల్లారిన తర్వాత చేతులతో ఈ విధంగా రబ్ చేసుకుంటే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. ఇలా బాగా రబ్ చేసుకోవాలన్నమాట. ఇలా పొట్టంతా పోయిన తర్వాత మాడిపోయిన పల్లీలు తీసేసి చెరుక్కోవాలి. చెరుక్కుంటే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత మనకి సాధ్యమైనంత వరకు పొట్టు తీసేసి ఇలా బాగా చెరిగిన తర్వాత పప్పు గుత్తితో ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తే చక్కగా 2 బద్దలు అవుతాయి అన్నమాట. ఇలా మనం ఒక కూరగిని తీసుకొని కూడా చేయొచ్చు. ఇలా చక్కగా బద్దలుగా ప్రెస్ చేసి పెట్టుకోవాలి. అలాగే 1 కప్పు బెల్లాన్ని గ్రేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో 1 కప్పు బెల్లం వేసి అందులో 1/2 కప్పు నీళ్లు పోసుకొని పాకం పట్టుకోవాలి. ఈ పాకం రావడానికి టైం పడుతుంది, ఎందుకంటే ముదురు పాకం రావాలి. ఈ లోపుగా మనం వెడల్పుగా ఉన్న ప్లేట్లో నెయ్యి రాసుకోవాలి. అలాగే దీనికి ఒక చిన్న పప్పు గుత్తి లాంటిది లేదా ఒక కూరగిన్నె తీసుకొని దాన్ని కూడా నెయ్యి రాసి పెట్టాలి. బెల్లం కరిగిన తర్వాత మనం ఒకసారి ఫిల్టర్ చేసుకోవాలి. అప్పుడు మనకి నలకలు ఏమైనా ఉన్నా పోతాయి అన్నమాట. అలాగే ఈ గిన్నె కూడా ఒకసారి కడిగేసి అందులో మళ్ళీ పాకం పోసుకొని ఇప్పుడు పాకం పట్టుకోవాలి. పాకం వస్తుంది అనుకున్నప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకొని చెక్ చేసుకోవాలి. ఈ పాకం మనకి ఉండ పాకం రావాలి, గట్టిగా టప్ టప్ మన సౌండ్ రావాలన్నమాట. ఇది రావడానికి ఒక 10-15 నిమిషాలు పడుతుంది. మీడియం నుండి లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని మనం పాకం పట్టుకోవాలి. అందులో 1 టీ స్పూన్ యాలక్కాయల పొడి వేసుకోవాలి. చూసారా, బెల్లం రంగు మారుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి తీసుకొని ఇలా పాకాన్ని చూసుకొని ప్రెస్ చేయాలన్నమాట. ఇది ఎప్పుడైతే ఇలా ప్రెస్ అయిపోయిందో అది కూడా పాకం రానట్టే. ఎప్పుడైనా మనం పల్లి పట్టి తీసుకుంటే బజార్లో మంచి కలర్ ఉంటుంది కదా, అది ఎలా వస్తుందంటే చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ వేస్తారు. మీరు అవసరం అనుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. ఫుడ్ కలర్ వేసేసి ఇలా ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా పాకం దగ్గర పడినప్పుడు లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి. మరొకసారి పాకం తీసుకొని నీళ్ళలో వేస్తే అది గట్టిగా ఉండలా అయిపోతుంది అనమాట. మీరు ఇప్పుడు చెక్ చేసినట్లయితే అది సౌండ్ కూడా వస్తుంది. ఇలా మీకు చక్కగా ఉండపాకం వచ్చింది అనుకున్నప్పుడు చిటికెడు వంట సోడా వేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి పాకం పర్ఫెక్ట్గా వచ్చేస్తున్నట్టు. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బాండిని కింద పెట్టుకోవాలి. అంటే స్టవ్ మీద కింద పెట్టుకొని మనం ఆల్రెడీ వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పల్లీలని వెంటనే ఇందులో వేసేసేయాలి. ఈ పల్లీలు బద్దలుగా చేసుకున్నాం కదా, అవి వేసేసి వెంటనే కలిపేసేయాలి. ఇక్కడ ఇంకొకరు హెల్ప్ ఉంటే బాగుంటుంది, లేదంటే మీరు చాలా ఫాస్ట్గా చేయాలి. చూసారా, ఇలా కలుపుతున్నప్పుడు మనకి తీగల్లాగా వస్తుంది. అప్పుడు మీరు పాకం పర్ఫెక్ట్గా పట్టినట్టు అర్థం. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి మనం నెయ్యి రాసి పెట్టుకున్న పప్పు గుత్తితో లేదా కూరగిన్నెతో బాగా ప్రెస్ చేసి సర్దాలన్నమాట. వెడల్పుగా సర్దాలి. ఆ తర్వాత చపాతీ కర్రతో ఈ విధంగా రోల్ చేయాలి. అప్పుడు మనకి చిక్కీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది చల్లారక ముందే ఈ విధంగా చాకుతో ఘాట్లు పెట్టుకోవాలి. ఇక్కడ నేను పెద్ద చాకు తీసుకొని కొంచెం గట్టిగా కొట్టి ఘాట్లు పెడుతున్నాను అనమాట, ఎందుకంటే తొందరగా చల్లారిపోతుంది. సో మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్లో ఇలా ఘాట్లు పెట్టుకొని ఒక 30 నిమిషాలు చల్లారబెట్టుకుంటే అది ఈజీగా ఊడొచ్చేస్తుంది. చూసారా, మీకే తెలుస్తుంది కదా, యాజ్ ఇట్ ఈస్గా మనం కొట్లో కొనుక్కున్నట్టే ఉంటుందన్నమాట చిక్కీ. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఈ పల్లీల చిక్కీ బోల్డ్ అంత హెల్దీ కాబట్టి మనం ఇలాంటి స్నాక్స్ తయారు చేసి పిల్లలకి అలవాటు చేస్తే బాగుంటుంది. ఈ టిప్స్ పాటిస్తే ఎవరైనా సరే పల్లి చిక్కీ చాలా పర్ఫెక్ట్గా, చాలా క్రంచీగా చేసేయచ్చు. మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి.